రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు టీవీకి అధినేత విజయ్ ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అన్ని పార్టీలను కలుపుకునే ఉద్దేశం లేదని తేల్చి చెప్పిన విజయ్ పొత్తులో భాగంగా ఇక ఆయన గవర్నర్ కార్యాలయంకు ఈరోజు ఈవినింగ్ వెళ్తున్నారు. రేపు బహుశా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేసినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఇదే నేపథ్యంలో సాధారణంగా ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి స్థాయిలో చేసేటప్పుడు ఆయా ఖర్చు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే అవుతుంది. కానీ ఫర్ ఏ కైండ్ చేంజ్ తాజాగా ఈసారి దేశంలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా మొత్తం ఖర్చు కూడా తన పార్టీ నిధుల నుంచే భరించాలని టీవీకే పార్టీ అధినేత విజయ్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. దేశంలో ఈ తరహా నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం బహుశా ఇదే తొలిసారి కావడం గమనార్హం. అధికారంలోకి వచ్చే ప్రతి నిమిషం ప్రతిగా అధికారానికి సంబంధించిన బడ్జెట్ చూస్తూ పోయే పరిస్థితి ఉంది. అందులో భాగంగా విజయ్ సంచలన నిర్ణయం తీసుకుంటూ ఆ ఖర్చు తన పార్టీ ఖాతాలో వేసుకున్నారు. ప్రభుత్వ ఖజానాలో గండి కొట్టకుండా, ప్రభుత్వ ఖర్చుతో కాకుండా ఇది వ్యక్తిగత ఖర్చు, పార్టీ ఖర్చు అంటూ ఈ టీవీకే పార్టీ సంబంధించి ఆ పార్టీ ఫండ్ నుంచే ఇది ఖర్చు పెట్టబోతున్నారు. ఖచ్చితంగా ఇక ప్రమాణ స్వీకారం చేసే అవకాశం బహుశా రేపే ఉన్నట్టుగా ఎక్కువ సమాచారం అందుతుంది. ఇంకా ఫైనల్ కాలేదు, అంటే రేపు అవుతుందా లేమైనా మళ్ళీ చేంజెస్ ఉంటాయా అనే దానిపై ఇప్పుడు కసరత్తు జరుగుతుంది. 5,000 మంది హాజరయ్యేలా నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు భారీగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. తమిళనాడు లోక్ భవన్ గవర్నర్ కార్యాలయం ప్రకటన ప్రకారం విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ సాయంత్రం లోపు బయటపడతాయి. అయితే ఈ ఏర్పాట్లను ప్రభుత్వంతో కాకుండా టీవీకే పార్టీ స్వయంగా నిర్వహిస్తుండడంతో లోక్ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ప్రమాణ స్వీకారం వేడుక అంటే ముఖ్యమైన ప్రజాస్వామ్య కార్యక్రమం అని, కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రిగా ప్రజల ముందు రాజ్యాంగానికి విధేయుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ సమక్షంలో ఈ వేడుక జరగబోతుంది. కాబట్టి ప్రజలు పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన సొమ్మునే ఖర్చు చేస్తారు. సాధారణ పరిపాలనా శాఖ అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. టెంట్లు, స్టేజ్, సౌండ్ సిస్టమ్, లైటింగ్, అతిథులకు స్వాగతం పలకడం వంటి అన్ని అంశాలు ఖర్చు లెక్కలో జనరల్గా చూసుకుంటారు. ఖర్చు స్థాయి కార్యక్రమం పరిణామంపై ఆధారపడి ఉంటుంది. సాదాసీదా ప్రమాణ స్వీకారం రాజ్భవన్లో జరిపితే ఖర్చు తక్కువగా ఉంటుంది. కానీ భారీ సభలు స్టేడియం లేదంటే పెద్ద మైదానంలో నిర్వహిస్తే ఖర్చు కోట్లలోకి వస్తుంది. ప్రజలకు విస్తృతంగా హాజరు అవకాశం కల్పిస్తే ఖర్చు మరింత పెరుగుతుంది. వీటికి తోడు ఈ కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లు అత్యంత కీలకం. వేలాది పోలీసులు సిబ్బంది, ఇతర దళాలు అంతా కూడా నియమించబడతారు. వాళ్ళు ప్రమాణ స్వీకారం, వాళ్ళు ప్రయాణాలు, భోజనాలు, లాజిస్టిక్స్ అన్ని ప్రభుత్వ నిధుల నుంచే వస్తాయి. అదనంగా మౌలిక సదుపాయాల ఏర్పాట్లు, పెద్ద పెద్ద టెంట్లు, వేదికలు, కూర్చోవడానికి సౌకర్యాలు కూడా ఖర్చులో ప్రధాన భాగం. గవర్నర్, దేశ ప్రధాని, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అందరినీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆహ్వానిస్తున్నారు విజయ్ గారు. ముఖ్య అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే ఆ ఖర్చు ఇంకా పెరుగుతుంది కూడా. ఇక ప్రస్తుతం అధికారిక ప్రభుత్వ కార్యక్రమం కావడంతో ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ప్రైవేట్ డొనేషన్లు లేదంటే వ్యక్తిగత నిధులు ఇందులో భాగం కావు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ప్రజల పన్ను ద్వారా సమకూర్చిన నిధులు ఈ వేడుకకు వినియోగించబడతాయి. అయితే విజయ్ టీవీకే పార్టీ అధినేతగా ఉన్న ఈ విజయ్ తాను ప్రభుత్వ ఖర్చు లేకుండా టీవీకే పార్టీ నిధులతోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఇందుకు గవర్నర్ కూడా అంగీకరించినట్లు లోక్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రానికి ఈ విషయం మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఖజానా మీద భారాన్ని తగ్గిస్తూ పార్టీ నిధులతోనే ఈ వేడుక నిర్వహించాలనే విజయ్ ఆలోచించడం చాలా గొప్ప విషయంగా ప్రజలు అంటున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రజల పన్నుల వినియోగం గౌరవం చూపినట్లు అవుతుందనే అభిప్రాయంతో ఈ నిర్ణయంతో ఆయన ముందుకు పోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా విజయ్ తొలి అడుగులోనే సంచలనాలు సృష్టిస్తూ వెళ్తున్నారు.